నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పబడిన దానిని బట్టి తను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుడు ఏం చేసి రాస్తాడు. డాక్యుమెంట్ అయిపోయింది ఈ పేరు మీద. నువ్వు అవ్వక ముందు నువ్వేమవ్వాలో నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాకముందు ఆయన అపాయింట్ చేసేసాడు. నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. బ్రదర్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదంటే హలో, నియమించి ఉన్నది, రాయబడి ఉన్నది. ఇప్పుడు నువ్వు జీవించాల్సిన జీవితం, నేను జీవించాల్సిన జీవితం ఏంటంటే ఆల్రెడీ ఆయన ఏదైతే నియమించాడో, ఏదైతే రాయబడి ఉన్నదో దాన్ని స్వతంత్రించుకోవడానికి ఇఫ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్, nobody can fight against that appointment. Nobody can stand against that. In the name of I declare and decree, God has appointed to be the head, to be a prophet to your nation, to be a miracle, to be a message, to be a sweet smell, to be a song of delight, to become an ornament of goodness. మీరు శుభ సూచికముగా, పచ్చిగా చెప్పాలంటే శుభ శకునం అనుకోవాలి. మా అపార్ట్మెంట్ లోకి ఈ బ్రదర్ వచ్చాడు, మా దాంట్లోకి వచ్చారు, ఇటంతా అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా ఎవరికి అమ్మ వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఎవరు ఉండకూడదు అనుకున్నారు. నో, యు బెటర్ చేంజ్.